హలో అండి, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఈరోజు సండే కదా, సండే రోజు నేను చేపల పులుసు చేస్తున్నాను అనమాట. నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తున్నానో చూడండి. ఇగోండి, ఫస్ట్ కొన్ని ధనియాలు, అందులో కొన్ని ఆవాలు, తర్వాత కొన్ని గసగసాలు వేసుకొని, అలాగే కొన్ని దాల్చిన చెక్క, ఒక యాలకులు, 4 లవంగాలు వేసి కొంచెం మిక్సీ పట్టుకుందాం. ఇగోండి, పొడి పొడిగా అయినాక ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసి దీన్ని కూడా మిక్సీ పట్టిన తర్వాత ఉల్లిగడ్డలు వేద్దాం. ఇగోండి, ఉల్లిపాయ పేస్ట్ కోసం. ఇగోండి, మసాలా ముద్ద రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కకు తీసి పెట్టుకొని ఒక 2 టమాటాలు తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అది కూడా మిక్సీ పట్టుకుందాం. టమాటా ప్యూరీ కోసము గ్రేవీ ఎక్కువ వస్తుంది చేపల పులుసులో ఇలా చేసి పెట్టుకుంటే అండి. ఇలా తీసి పెట్టుకొని ఇప్పుడు టమాటాలు ముక్కలు కోసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. నేను 2 టమాటాలు తీసుకున్నాను. ఉల్లిపాయ మట్టుకి ఎక్కువ తీసుకోలేదు, ఒక ఉల్లిపాయ సగం తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకొని ఒకటి పూర్తిగా ఒకటి సగం తీసుకున్నాను. ఇగోండి, టమాటాలు కూడా మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండుని గుజ్జు కూడా తీసి చింతపండు పిప్పు వేరేగా జ్యూస్ వేరేగా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇవ్వండి, ఇవన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చేపలు వండడం రెడీ చేద్దాం. ఇవ్వండి, చింతపండు కూడా నేను జ్యూస్ వేరేగా చేసుకున్నాను, ఆ పిప్పు వేరే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా ఇప్పుడు కళాయి పెట్టుకొని చేపల కోసం అందులో కొంచెం మనం ఎంత సరిపోతుందో అంత ఆయిల్ పోసుకొని ఇందులోనే ఇందాకల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ చేసుకున్నాం కదా మసాలా, దాన్ని వేపుకుందాం. ఫస్ట్ కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేపుకొని ఇవ్వండి, కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేపుకొని ఇప్పుడు టమాటా ప్యూర్ కూడా వేద్దాం. ఇవ్వండి, టమాటా ఇది కూడా ఒక 2 నిమిషాలు వేపినాక ఇందులో ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇందులో ధనియాలు వేసుకున్నాం కదా, కొంచెం ధనియాల పొడి కూడా వేస్తే చిక్కగా వస్తుంది చేపల పులుసు అన్నమాట. ఇవ్వండి, బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులోను ఒక కొంచెం పసుపు, ఒక 2.5 స్పూన్లు కారపొడి, ఇవ్వండి 2.5 స్పూన్లు కారపొడి కూడా వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కొంచెం 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం. నేను 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అనమాట. కారం సరిపోలేదని మొత్తం డబ్బాతో నాది ఖాళీ అయిపోయింది కారపొడి, అందుకనే మొత్తం డబ్బాతో పంపేసిన. ఇగోండి, ఉప్పు 2 స్పూన్లు వేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మొత్తం మసాలా కలిసినంత వరకు కలుపుకొని ఇప్పుడు చేప ముక్కలు ఇందులో వేసుకుందాం. కొంతమంది ఇలాగే పెట్టేసి ఇందులో ఇగోండి చేప ముక్కలు వేసుకుంటున్నాం కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఆ చింతపండు జ్యూస్ ఉంటుంది కదా, ఇది మొత్తం చారు మరిగినాక కొంతసేపు అయినాక ముక్కలు వేస్తారు. అలా ఈకండి, ఏం బాగోదు. ఈ ముక్కలు ఈ పేస్ట్ మొత్తం వీటికి మసాలా మొత్తం పట్టేటట్టు చేసి కాసేపు ఒక 2-3 నిమిషాలు వేపుకున్నాక చింతపండు పులుసు వేసుకొని, పులుసుతో పాటు ముక్క కూడా ఉడికిందంటే చాలా టేస్ట్ ఉంటుంది. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. కాసేపు చారు మరిగినాక ముక్కలు వేస్తే ఏం బాగోదు. ఇగోండి, నాది లైవ్ తెచ్చారనమాట. చేప బతుకున్న చేపనే కొట్టి తెచ్చారనమాట కొత్తపేటకి వెళ్ళి, అందుకని ఏమి తాజాగా ఉన్నింది. అదే ముందే చంపేసి కొట్టేసి ముక్కలకు చేసినది అయితే ఇరిగిపోతుంది. ఇగోండి, ఇప్పుడు చింతపండు పులుపు వేసుకుందాం. ఒక 2 నిమిషాలు వేగాయి కదా మసాలాతో పాటు ఈ ముక్కలు కూడా. నాకు కళాయి మొత్తం అయ్యింది. ఇప్పుడు చింతపండు జ్యూస్ కూడా వేసుకుందాం.
నేను నానబెట్టుకున్న చింతపండుకి ముక్కలకి సరిపోయిందనమాట. కొంచెం ఒక టీ గ్లాసున్నర నీళ్ళు పోసుకున్నాను. ఇవన్నీ మెంతులు వేసుకోండి కొంచెం చారులోను, పోపులో వేయకంట మధ్యలో వేస్తే బాగుంటుంది. కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తే బాగుంటుంది. చేపల చారులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చాలా బాగుంటాయి. ఇవ్వండి ఇలా వేసుకోండి. బాగా ముక్కలు ములిగేటట్టు అలా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టుకొని తీస్తే ఎమ్మీగా చేపల పులుసు రెడీ. ఇగోండి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఒక్క 2 నిమిషాలు ఉడికించుకుంటే ఇక ఆయిల్ చూడండి చుట్టూ ఎలా తేలిందో, అలా తేలితే చేపల పులుసు అయినా ఏ కూర అయినా ఆయిల్ పైకి తేలితే చాలా బాగా ఉడికినట్లు అన్నమాట. చేపల పులుసు రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మాది కొత్త ఛానల్, కొంచెం మా లాంగ్ వీడియోలు కూడా చూడండి. మా షార్ట్ వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మా లాంగ్ వీడియోలు కూడా చూడండి ప్లీజ్. ఇప్పుడు కొత్తిమీర లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. చేపల పులుసుని చూస్తుంటే నోరులో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి కదా నాకు కూడా. ఇది తలకాయ, చేప తలకాయ. అయిపోయింది ఫైనల్. ఇప్పుడు అన్నం పెట్టుకొని తినుడే. సండే ఫుల్ హ్యాపీ డే. ఇగోండి చేపల పులుసు. అన్నం పెట్టి ఫస్ట్ మా ఆయనకి ఇస్తున్నాను. అన్నం పెట్టి చేపల పులుసు వేసి, అన్నం కొంచెం మాడింది ఏమనుకోకండి. ఇగోండి ఫస్ట్ మా ఆయనకి ఇస్తున్నాను. ఇప్పుడు నేను పెట్టుకుంటాను. పిల్లలంటే చికెన్లో ఎట్ల మీదకి అయితే వస్తారు కానీ చేపల మీదకి రారు. కానీ బలవంతంగా అయినా తినిపించాలి. చేపలు పిల్లలు తినడానికి చాలా మంచిది, సూపర్ ఉన్నదన్నమాట. ఇవ్వండి పిల్లలకు మట్టుకు చేపలు తిన్నానుకోను మీరైనా తినిపించండి. థ్యాంక్ యూ. వీడియో